హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు మన స్పెషల్ వచ్చేసరికి హెల్దీ స్వీట్ రెసిపీ మినపగుళ్ళు అండ్ పల్లీలతో చేసిన లడ్డు. అంతేకాదండి, దీని టేస్ట్ వచ్చేసరికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే స్వీట్ రెసిపీ కూడా. అండ్ చాలా ఈజీగా క్విక్గా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చేసుకోవాల్సిన రెసిపీ ఇది. దీనికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 250 గ్రాముల వరకు పొట్టు మినపప్పు తీసుకోండి. ఈ పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ మనకు చాలా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లడ్డు కలర్ వచ్చేసరికి కొంచెం బ్లాక్ ఉంటుంది, కానీ బాగుంటుంది టేస్ట్ వచ్చేసరికి. ఇవి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడే మనకి మంచి అరోమాటిక్ స్మెల్ అనేది సువాసన వస్తుంది. ఇది మొత్తం లోపల వరకు ఫ్రై అయిన తర్వాత మనకు లైట్గా గోల్డెన్ కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. 15 to 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇది ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు అదే కళాయిలోకి ఇప్పుడు పల్లీలు వేయించుకుందామండి. 250 గ్రామ్స్ పొట్టు మినపగుళ్ళకి 100 గ్రామ్స్ పల్లీలు అయితే సరిపోతాయి టేస్ట్కి. ఇవి కూడా ఇలా రోస్ట్ చేసేసుకొని, రోస్ట్ మొత్తం అయ్యాక తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈ క్వాంటిటీకి మనకి ఒక 250 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్ కోసం. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం మినపగుళ్ళు వరకు మనం ఇలా కొంచెం రఫ్ టెక్స్చర్ వచ్చేటట్టు మిక్సీ వేసి పట్టుకోవాలండి. తర్వాత దీంట్లోనే బెల్లం పౌడర్ వాడినా ఓకే, లేకపోతే ఇలా మినపగుళ్ళతోనే మనం మిక్సీ వేసుకోవాలి. బెల్లాన్ని ఇలా కొంచెం రఫ్గా అయితే ఉండాలి. తర్వాత వేయించుకున్న పల్లీల పొడి కూడా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఈ రెండింటిని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇలా కరగబెట్టిన నెయ్యి వేసుకొని లడ్డు అనేది చుట్టుకోవాలి. నేనైతే కనుక ఒక్కొక్క లడ్డూకి ఇలా నెయ్యి సపరేట్గా వేసుకొని చుట్టుకుంటా అండి. చుట్టుకునేటప్పుడు మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని చుట్టుకోవాలి. మనం ఇంట్లో రెగ్యులర్గా మినపగుళ్ళతో సున్నుండలు చేసుకోవడం అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. కానీ ఒకసారి ఇలా పల్లీలతో మినపగుళ్ళతో కాంబినేషన్తో ట్రై చేయండి. ట్రస్ట్ మీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంతోపాటు బెనిఫిట్స్ కూడా ఎక్స్ట్రాగా వస్తాయి. ఫైబర్ ప్లస్ ప్రోటీన్ వస్తుంది. అండ్ మన బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. Thanks for watching. Please do like, subscribe and share to your friends and family.